గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. వాంతులు విరోచనాలతో 17 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిలో కొందరు జ్వరంతో కూడా బాధపడుతున్నారు. విద్యార్థులను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అన్నపర్రు బీసీ హాస్టల్లో మొత్తం 106 మంది విద్యార్థులు ఉంటున్నారు. విద్యార్థులకు అస్వస్థతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటన తర్వాత హాస్టల్ వార్డెన్ పరారీలో ఉన్నాడు. విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం భోజనం తీసుకున్న తర్వాత వారికి వాంతులు విరేచనాలు అవుతున్న నేపథ్యంలో వారిని స్థానికంగా అక్కడ ఉన్న వంట మాస్టర్ అప్పటికే హాస్టల్లో వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో వంట మనిషి వారిని స్థానికంగా ఉన్న పెదనందిపాడు ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది వారికి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో వారికి ఒక 5గురికి పరిస్థితి క్రిటికల్ గా మారిన నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 106 మంది విద్యార్థులు అన్నపర్రు బాలు వసతి గృహంలో ఉండగా ఈ రోజు వాంతులు విరేచనాలతో పాటు మరికొంతమందికి జ్వరం కూడా 2-3 రోజుల నుంచి జ్వరం కూడా వస్తుందంటూ కూడా స్థానికుల విద్యార్థులు చెప్పారు. మొత్తంగా జ్వరం గానీ వాంతులు విరేచనలు కానీ మొత్తం 47 మంది విద్యార్థులు హాస్టల్లో అస్వస్థతకు గురైతే కనీసం హాస్టల్ వార్డెన్ పిల్లలకి జ్వరం ఎంతమందికి జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లే ఆలోచన కూడా చేయకపోవడంతో కూడా ఇప్పుడున్న అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమ బిడ్డలు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు ఇప్పటికే ఆసుపత్రి దగ్గరికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా ఆ విషయం తెలుసుకొని పెదనందిపాడు ప్రాథమిక వైద్యశాలకు చేరుకొని అక్కడ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వారికి అందుతున్న వైద్య చికిత్సలను అయితే ఆరా తీశారు. మరోవైపు ఆ పరిస్థితి కొద్దిగా క్రిటికల్ గా మారిన 5గురు విద్యార్థులను జీజీహెచ్ కి తరలించి అక్కడ జీజీహెచ్ సిబ్బందితో కూడా ఫోన్ లో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే విద్యార్థులు ఎవరికి కూడా ప్రాణాపాయ స్థితి లేకపోవడంతో అక్కడున్న అధికార యంత్రాంగం అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.